హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనకి ఈరోజు ఒక 135 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి. రీసేల్ హౌస్ పిర్జాదిగూడలో ఉంటుంది. ఈ హౌస్ కస్టమరు చాలా అర్జెంట్ అవసరంతో ఉండి అమ్ముతున్నాడు అండి. డబ్బులు చాలా అవసరం ఉన్నాయి ఆయనకి. వాళ్ళ కూతురు పెళ్లి పెట్టుకున్నాడు, అందుకోసమే ఈ హౌస్ అమ్మవలసి వస్తుంది. ఈ హౌస్ మనకి వరంగల్ హైవేకి 7 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. 30 feet రోడ్ ఫేసింగ్ అండి. పిర్జాదిగూడ మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో కాదు. చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. రీసేల్ అయినా కానీ చాలా బాగుంది హౌస్. ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరైనా సరే ఏదైనా హౌస్ నచ్చినట్టయితే మాకు ఒక నెంబర్ ఇస్తాం, దానికి వాట్సాప్ చేయండి. ఆ గూగుల్ లొకేషన్ పంపిస్తాము, లేదా దగ్గరుండి మేమే చూపిస్తాం. ఎందుకంటే ఎవ్రీ టైం ఓనర్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఓకేనా? ఇది చూడండి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ చాలా స్పేషియస్ వస్తుందండి. ఒక ఫార్చునర్ కార్ కూడా పడుతుంది, అంత స్పేషియస్ ఉంది పార్కింగ్. ఇది మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్తో చేశారు, సింగిల్ షట్టర్, చాలా స్టాండర్డ్గా ఉంది. మనకి సేఫ్టీ కోసం గ్రిల్స్ కూడా ఇచ్చారు, అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి. చూడండి ఫ్రంట్ సైడ్లో డిజైన్ ఇలా ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఫాల్ సీలింగ్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం హౌస్ మొత్తం ఎలా ఉంటుందో. చూసారు కదా గ్రిల్స్. ఈ సింగిల్ షటర్ వల్ల ఏంటంటే మనకి సేఫ్టీ ఎక్కువ ఉంటుందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఈ డోర్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది, టేక్వుడ్ డోర్ ఇది. ఇది హాల్. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఓకే, అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. లైట్స్ చూడండి ఎలా వస్తున్నాయో, డిజైన్. మనకి ఫ్యాన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, క్రాంప్టన్ ఫ్యాన్స్. ఒక హాల్లోనే మొత్తం 3 ఫ్యాన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ షెల్ఫ్స్, టీవీ ఏరియా వస్తుంది. అండ్ అలాగే ఇది నార్త్ సైడ్ డోరు, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఉంది మనకి. ఓకే, మనకి ఇలా వస్తే ఇది 2 bedroom హౌస్. ఇక్కడ మనకి ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఉందండి, ఇలా ఉంటుంది ఇండియన్ టైప్ వాష్రూమ్. టైల్స్ వేసారు 6 feet హైట్ వరకు. వెంటిలేటర్, WPC డోర్ అది. ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్, టేక్వుడ్ ఫ్రేమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. మొత్తం ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఫాల్ సీలింగ్ చూడండి, లైట్స్ ఎంత బాగున్నాయో. క్రాంప్టన్ ఫ్యాన్ ఉంది ఇక్కడ, అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ ఉన్నాయి. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. WPC డోర్స్. ఇది వెస్టర్న్ టైప్. ఇలా ఉంటుందండి వాష్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ మనకి లో రూఫ్ ఇచ్చారు. ఇలా మాస్టర్ బెడ్రూమ్ నుంచి అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వరకు ఉంటుందండి ఓపెనింగ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సేమ్ మార్బుల్ ఫ్లోరింగ్, చాలా నీట్గా ఉంది హౌస్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో. ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో. ది క్రాంప్టన్ ఫ్యాన్. ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇది లో రూఫ్. ఇదండి 2 bedrooms. మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం. నెక్స్ట్ మనము డైనింగ్ ఏరియాకి వెళ్దాం. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో చూడండి ఫాల్ సీలింగ్, ఫ్యాన్, అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది ఈస్ట్ సైడ్కి డోరు, ఇక్కడ యూటిలిటీకి వెళ్ళవచ్చు మనం ఇక్కడ నుండి. ఇది షెల్ఫ్స్ అండి. ఇది విండోస్. విండోస్ చూసారు కదా, గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్కి ఇదే చాలా సేఫ్టీ అండి, ఎందుకంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది, అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. ఇలా ఎంటర్ అవుతాం మనం. ఇక్కడ దేవుడి గది, పూజా రూమ్. చూసారు కదా, ఆల్రెడీ టైల్స్ వేసి ఉన్నాయండి. మార్బుల్ ఫ్లోరింగ్, ఒక స్టెప్ బోర్డ్ ఉంది ఇక్కడ. ఇది కిచెన్. ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్, కంప్లీట్గా ఒక జెడ్ బ్లాక్ గ్రానైట్. ఇది కిచెన్ కూడా చాలా బాగుంది. కిచెన్ టైల్స్ చూడండి, అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్, అక్కడ ఎగ్జాస్ట్ హోల్. ఇక్కడ సబ్జ్ ఉంది స్టోరేజ్ కోసం, ఇక్కడ షెల్ఫ్స్.
ఓకే, కిచెన్ నుండి సౌత్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారు మనకి. ఇలా వాస్తు ప్రకారంగా ఇలా డోర్ ఉండాలి. ఇది సౌత్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారు. ఇదండి హౌస్. 2 BHK వెస్ట్ ఫేసింగ్ హౌస్, రీసేల్ హౌస్. చాలా స్పేషియస్ ఉంది హౌస్ కూడా. 135 స్క్వేర్ యార్డ్స్లో ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ హౌస్ అయ్యి 10 years అయిపోయింది. ఇది నార్త్ సైడ్ డోర్. ఇటు బయటికి వెళ్ళి చూద్దాం మనం. మనకి ఇక్కడ మెష్ కూడా ప్రొవైడ్ చేశారు, మస్కిటోస్ రాకుండా. ఇక్కడ సెట్ బ్యాక్స్ అండి, 3 feet సెట్ బ్యాక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం యూటిలిటీ ఏరియాకి వెళ్దాం. మనకి ఇటు సైడ్ నుంచి కూడా సేఫ్టీ కోసం సేఫ్టీ గ్రిల్స్ వేసారండి డోర్కి. చాలా స్టాండర్డ్గా ఉంటాయి గ్రిల్స్ ఇవి. ఇది 4 feet గ్యాప్. ఇది బోర్ అండి, ఇది వాటర్ సంప్, అది యూటిలిటీ ఏరియా. చూడండి, ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, అది యూటిలిటీ ఏరియా ఉంది. సో ఇదండి కంప్లీట్గా హౌస్. మనము పైకి వెళ్ళి చూద్దాం టెర్రస్ పైన. ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో రీసేల్లో ఒక మంచి హౌస్ కావాలనుకుంటున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది గ్రానైట్ స్టెప్స్ అండి. స్టెప్స్ కింద కూడా మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇచ్చారు మనకి. స్టెప్స్ హైట్ కూడా మరీ అంత ఏం లేదు, మంచి నామినల్ హైట్లోనే ఉన్నది. సో ఇలా వచ్చేస్తే ఇలా ఉంటుందండి టెర్రస్ పైన. చూడండి, చాలా హౌసెస్ ఉన్నాయి, పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తే 18 mm రాడ్ యూజ్ చేశారండి. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. దీనిపైన ఇంకొక 2 floors వేసినా కానీ అవుతుంది, అంత స్టెబిలిటీ ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా కట్టారు. ఇవి డమ్మీ పిల్లర్స్. ఇలా చూడండి, చాలా స్టాండర్డ్ రాడ్స్ యూజ్ చేశారు. ఇక్కడ కనబడుతుంది. మనం పైన ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు పర్మిషన్ తీసుకొని. మెయిన్గా మనకి రీసేల్ హౌసెస్లో స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ పరంగా చూస్తే 18 mm రాడ్, 12 mm రాడ్ అనేది చాలా మంచి కన్స్ట్రక్షన్ అనేది. RCC స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. ఓకే, కావాలంటే మన వాటర్ ట్యాంక్ని చేంజ్ చేసుకోవచ్చు వచ్చాక. ఇక్కడ వాటర్ లైన్ ఉందండి, వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ, CC రోడ్స్ ప్రతి ఒక్కటి ఉన్నది. మంచి డెవలప్మెంట్ కాలనీ. అండ్ చూడండి చుట్టూ ఎన్ని హౌసెస్ ఉన్నాయో చూసారు కదా. లగ్జరీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, G+1 హౌసెస్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక మంచి లొకేషన్లో ఎవరైనా సరే రీసేల్ హౌస్ తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ హౌస్ ప్రైస్ అయితే ఓనరు 78 lakhs. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఓనరు 78 lakhs చెప్తున్నాడు. అది నెగోషియబుల్ ఉంటుందండి. ఏ హౌస్ అని కాదు, ఏ హౌస్ అయినా సరే, బిల్డర్ అయినా ఓనర్ అయినా సరే ఒక ప్రైస్ చెప్తే అది ఫిక్స్డ్ కాదండి, ఖచ్చితంగా నెగోషియేషన్ ఉంటుంది. ఓకే, నెగోషియేషన్ అనేది మనం ఇచ్చే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. లోన్కి ఎంత, క్యాష్కి ఎంత, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఆన్ టేబుల్లో ఏదో ఒక ప్రైస్ క్లోజ్ అయిపోతుంది. మీకు ఈ హౌస్ నచ్చితే రీసేల్లో ఒక హౌస్ మీరు 78 lakhs లోపు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ మాకు వాట్సాప్ చేసినా సరే మేము గూగుల్ లొకేషన్ అయినా పంపిస్తాము, లేదా మేము దగ్గర ఉన్నైనా చూపిస్తాము. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఓనర్ ఇక్కడ ఉండడు కాబట్టి తాళం ఇక్కడ ఉండదు. సో మీరు చెప్తే దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా సరే హౌసెస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.